హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అనదర్ షార్ట్ వీడియో. సో చాలామంది ఉంటారండి, ముక్క లేనిదే ముద్ద దిగదు అనే టైప్. బట్ నేను ఆ టైప్ మాత్రం కాదు. సో ఈ సండే నేను ఏం వండాలా అని అనుకునే లోపు మా ఆయన నేనే వండుతా అన్నారు. ఇంకా హస్బెండ్ వండుతా అన్నప్పుడు ఇంకా మనకేం పని అండి. హ్యాపీగా కిచెన్ ఆయన చేతిలో పెట్టేసి ఇంకా నేను రిలాక్స్ అయ్యాను అనమాట. సో మా హస్బెండ్ చికెన్ కర్రీ చేశారు, వెరీ సింపుల్ స్టైల్లో. సో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో ముందుగా ఒక గిన్నె తీసుకొని, గిన్నెలోనే కదా వండేది, సో గిన్నె తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరినీ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టొమాటో పచ్చిమిరపకాయ ముక్కలన్నీ వేసి అవి బాగా వేగాక చికెన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నారు. సారీ నేను ఆ వీడియో తీయలేకపోయాను. మ్యారినేషన్లో కూడా ఏం లేదని జస్ట్ ఉప్పు, కారం, పసుపు అంతే, అది వేసి మాత్రమే మ్యారినేషన్ చేశారనమాట. సో చూసారు కదా, ఇలా కలపాలి అని చెప్పి నాకు వీడియో కోసం కూడా చెప్తున్నారు. సో మంచిగా అవన్నీ బాగా రోస్ట్ చేసుకొని మనం ఏదైతే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామో చికెన్ చూసారు కదా, అందులో ఏది లేదండి మ్యారినేషన్, జస్ట్ ఉప్పు, కారం, పసుపు మాత్రమే ఉంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనం ఎక్కువ మసాలాలు ఘాటుగా ఏవేవో ఐటమ్స్ యాడ్ చేయడం కన్నా ఇలా సింపుల్గా చేసుకుంటేనే టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. సో ఎవ్రీ టైమ్ మసాలాలు తిని అనవసరంగా పొట్టపాడు చేసుకోవడం కన్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ రెసిపీ. బిగినర్స్కి అయితే చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా కూడా నేర్చుకోవచ్చు, అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. సో చూసారు కదా, ఇంకా కలుపుతూనే ఉన్నారన్నమాట. కర్రీ చూడండి, ఇలా కలపాలి, ఎలా కలపాలి అని నాకు చెప్తూనే ఉన్నారన్నమాట. ఇలా చేయాలి వంట, అలా చేయాలి వంట అంటూ. సో మనకి వన్స్ ఆనియన్స్ అండ్ టమాటోస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అంతా ఒకసారి వేసేసి మంచిగా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఎసరు పోసుకొని మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని అందులో గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసేసుకొని ఏముంది మూత పెట్టేసుకోవడం, అంతే సింపుల్. మంచిగా చికెన్ ఉడికిన తర్వాత ఇంకా హ్యాపీగా రైస్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. రైస్లో కానీ రోటీస్లో కానీ అన్నిట్లోకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అండ్ బ్యాచిలర్స్ మస్ట్ ట్రై. సో రెసిపీ ఎలా ఉందో మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. బాయ్.